వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి 1949 జూలై 8న వైఎస్ఆర్ జిల్లా జమ్ములమడుగులోని సిఎస్ఐ కాంబెల్ మిషన్ హాస్పిటల్లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టర్గా పనిచేస్తుండడం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. కొన్ని గ్రూప్ కక్షల వల్ల రాజశేఖర రెడ్డి యొక్క తండ్రి అయిన రాజారెడ్డిపై బాంబు దాడి చేయడం వల్ల అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసిస్తుండగా కళాశాలలో విద్యార్థి సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి నుంచి హౌస్ సర్జరీ పట్టా పొందాడు. విద్యార్థుల నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖర రెడ్డి ఎస్విఆర్ఆర్ కళాశాలలో పనిచేస్తున్నాగానే అక్కడ హౌస్ సర్జన్ సంఘంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత కొద్ది రోజుల పాటు జమ్ములమడుగులోని సిఎస్ఐ కాంబెల్ హాస్పిటల్లో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత 1973లో పులివెందులలో తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరుతో కట్టించిన 70 పడగల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రికి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళు కుటుంబంలో పులివెందుల్లో ఒక పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తర్వాత వాటిని లయోలా సంస్థకు అప్పగించారు. పులివెందుల దగ్గరలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే చూస్తూ ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు జగన్మోహన్ రెడ్డి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూతురు షర్మిల. ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహించారు. గుల్బర్గాలో వైద్య విద్య చదువుతున్నప్పటి నుంచి ఆయనకు అత్యంత ఆప్రమిత్రుడైన కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన కూడా ఆయన్ని సలహాదారుడుగా రాజశేఖర రెడ్డి నియమించుకున్నాడు. రాజశేఖర రెడ్డి కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర రెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి పదవిని నిర్వహించాడు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుండి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగా 2 సార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా పనిచేశాడు. 1980 నుంచి 83 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. తెలుగుదేశం నేత అయిన నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ ఉన్నప్పుడు వీరిరువురు కూడా మంచి మిత్రులు. 1985 నుంచి 98 వరకు పార్టీలో వైఎస్ నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూతో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989 నుండి 94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నించాడు. కానీ రాజశేఖర రెడ్డికి అది సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు కూడా నడిపారు. మర్రి చెన్నారెడ్డిని, నెదురుమిల్ల జనార్దన్ రెడ్డిని పదవి నుంచి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాద్ నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర రెడ్డి వర్గోపాత్ర ఉందన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అతను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు ఏమీ లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మాణమాట ధోరణికి రాజశేఖర రెడ్డి ప్రసిద్ధుడు. పిసిసి అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు పనిచేశాడు. తొలిసారి 1983 నుంచి 85 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1999 నుంచి 2004 వరకు 11వ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర. 2003 వేసవి కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి 2004లో మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో పాటు అదివరకే పార్టీలో పేరు సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి, ఉచిత విద్యుత్తు, పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం,
జల యజ్ఞం ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి ఎక్కిన పిడప తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పైనే సైన్ చేశాడు. 2009 ఎన్నికల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానంలో విజయం సాధించడానికి కృషి చేసి వరుసగా 2 పర్యాలు కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు. రాజశేఖర రెడ్డిపై ఉన్న వివాదాలు, విమర్శలు. 1600 ఎకరాల భూమిని 2006 డిసెంబర్లో ప్రభుత్వానికి అప్పగించడంలో విపక్షాల విమర్శకి గురయ్యాడు. చట్టాన్ని అతిక్రమించి భూమి కలిగి ఉన్నందున విపక్షాలు రాజశేఖర రెడ్డిని రాజీనామా చేయాలని కోరాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాస్తులు సంపాదించాలని విపక్షాలు, పత్రికలు ఆయనపై ఆరోపణలు చేశాయి. అక్రమాస్తులను సంపాదన కేసులో 2011లో ఆయనపై, ఆయన కుమారుడిపై, జగన్పై సిబిఐ వారు అభియోగ పత్రాలు జారీ చేశారు. క్రైస్తవం. వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే చర్చికి చెందిన ప్రొటెస్టర్ క్రైస్తవుడు. ఈయన తాత బ్రిటిష్ మిషనరీ ప్రభావంతో క్రైస్తవ మతంలో పుచ్చుకున్నాడని, లేక కొంతమంది తండ్రి రాజిరెడ్డి మిలిటరీ పనిచేస్తూ బర్మలో ఉండగా అక్కడ క్రైస్తవులు పుచ్చుకున్నాడని 2 వేరువేరు కథనాలు ఉన్నాయి. ఈయన కుటుంబంలో పులివెందల్లోని సిఎస్ఐ చర్చికి హాజరవుతాడు. రాజశేఖర రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోను మరల 2009లోను కుటుంబ సమేతంగా బెల్లా హముయాత్రకు వెళ్ళి వచ్చాడు. క్రైస్తవులైన హిందూ సంప్రదాయాలను వీడలేదు. రాజశేఖర రెడ్డి తిరుమల అనేక మార్లు సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పూజలు కూడా చేశాడు. రాజశేఖర రెడ్డికి హెలికాప్టర్ ప్రమాదం. సెప్టెంబర్ 2, 2009 చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం 9:30 హెలికాప్టర్తో సంబంధం తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. వైఎస్ఆర్తో సహా మొత్తం 5 హెలికాప్టర్లో ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుడు మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రమంతా దాదాపు 127 మంది మరణించారు. వీరిలో చాలామంది గుండె ఆగి మరణించగా కొద్దిమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ప్రమాద స్థలమైన రుద్రకోట కర్నూలు ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఆత్మకూరు వెలుగొడుగు సమీపంలో నల్లమల అడవిలో ఉంది. నల్లమల అడవిలో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్కే త్యాగి ఈ విచారణ కమిటీలో నేతృత్వం వహించాడు. రాజశేఖర రెడ్డి తన ఉన్నంతకాలం రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి ఒక మాట ఎప్పుడు చెప్తుండేవాడు, మాట తప్పడు మడవ దింపడు అనే మాట తనకు ఊతపదంగా ఉంటుండే. తను చేసే పనులు కూడా అదే విధంగా ఉంటుండే. రాజశేఖర రెడ్డి ఒక మాట ఇస్తే ఖచ్చితంగా మాటను నిలబెట్టుకునేవాడు. ఎందుకంటే తను రచ్చబండ ప్రోగ్రాం కోసం వెళ్ళాలనుకున్నాడు. ఎంత వర్షం వచ్చినా కూడా తను ఆ ప్రోగ్రాం ఎలా అయినా ప్రజల యొక్క బాధలు, కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో తను బయలుదేరాడు. కానీ చివరికి ఆ వెదర్ బాగాలేక అదే హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి మృతి చెందడం జరిగింది. ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది హృదయాల్లో రాజశేఖర రెడ్డి ఉన్నాడు.